హాయ్ వెల్కమ్ టు ఆర్జేడీజే ఫ్యామిలీ వ్లాగ్స్. ఎక్కడికో రెడీ అయిపోయినాను అనుకుంటున్నారు కదా. ఈరోజు ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ. లాస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నాము, అందుకని ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేద్దామనేసి నేను అక్క ఊరు నుండి వచ్చేసినాము. ఇంకా అందరూ రెడీ అయిపోయేసి గుడికి అయితే బయలుదేరినాము. వెళ్ళే దారిలో కదిరేపల్లిలో ఇదే సెయింట్ ఆన్స్ స్కూల్. నేను చిన్నప్పుడు 5th నుంచి 10th వరకు ఇక్కడే చదివినాను. అక్కడ ఆ రోడ్లో వచ్చినప్పుడు అంతా మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి మాకైతే. ఇంకా నేను అమ్మ నాన్న వాళ్ళు బండిలో రమ్మని చెప్పి నేను నా చెల్లెలి అక్క మా పిల్లల్ని పిలుచుకొని ఆటోలో వచ్చేసినాము. ఇంక ఇక్కడ రోడ్ అటు సైడే టెంపుల్ అనమాట. ఇంకా అక్కడ దిగేసి నడుచుకొని వెళ్తా అన్నాను టెంపుల్ దగ్గరికి. పెద్దగా సెలబ్రేషన్స్ అంటూ ఏం లేదు. టెంపుల్ ఇద్దరికి అమ్మ నాన్నకి బట్టలు తీసుకొచ్చినాము. టెంపుల్కి వెళ్ళి వీలైతే అక్కడే కేక్ కటింగ్ చేసేసి ఇంటికి వద్దామని అందరూ అనుకున్నాము. అమ్మ నాన్న మేము వెళ్ళేసరికి వచ్చేసినారు. నేను అక్క వెళ్ళి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము. ఇంకా చూడాల ఈరోజైతే ఎలా స్పెండ్ చేస్తామో. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ నాన్నకి చిన్నప్పటి నుంచి ఇట్లాంటి సెలబ్రేషన్స్ అని ఏం లేవు. బర్త్డేస్ అట్లా ఎప్పుడూ చేసుకోలేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ బయటపడింది, అప్పుడు డేట్ తెలిసింది. June 4th వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని. మేము ఇదైనా సెలబ్రేట్ చేద్దాం, అప్పుడు వాళ్ళు చేసుకోలేదు, మేమన్నా సెలబ్రేట్ చేద్దామనేసి నేను మా అక్క వాళ్ళు ఇట్లా లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేస్తాను, బాగా అనిపించింది, అందుకే ఈ ఇయర్ కూడా చేస్తాము. మన కోసం చాలా చేస్తూ అంటారు. ప్రతి వాళ్ళ కష్టపడేదంతా మన కోసమే, కానీ వాళ్ళకంటూ చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా ఏం ఉండవు. ఏం చేసుకోవాలని కూడా అనుకోరు వాళ్ళు, అసలు పట్టించుకోరు వాళ్ళ గురించి. అందుకే మనమన్నా పట్టించుకొని పిల్లలుగా పేరెంట్స్కి ఏదైనా ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు కదా అనేసి. ఎలాగో హాలిడేస్ అందరూ ఇక్కడే ఉన్నాము, ఫ్రీ టైం కూడా ఉంటుంది, అందుకే హాలిడేస్ లేకపోయినా వచ్చేవాళ్ళం మేమైతే. మా అమ్మ మా నాన్న ఫుల్ హ్యాపీ అనమాట. మేము వచ్చి చేస్తున్నాం కదా, అందుకు గుడిలో ఇంకా వెళ్ళేసి పూజ చేయించుకున్నాము సాయిబాబా గుడిలో. మాకు దగ్గరలో మడక్షరాలో సాయిబాబా గుడి ఫేమస్ అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఎక్కువ పోయిందంటే ఆ గుడికే. ఇక్కడ చాలా బాగుంటుంది గుడిలో. అమ్మకు కూడా సాయిబాబా అంటే బాగా ఇష్టం అనేసి గుడికి వచ్చినాము. ఇంకా బయటే భోజనం చేసుకొని వెళ్దామనేసి ప్లాన్ ఉండేది. అసలు మా పిల్లలతో ఏం పని అయ్యేది, అందరినీ పిలుచుకెళ్ళాము. ఒక్కొక్కరు ఒక్కో దిక్కున్నారు అసలుకి. మా చిన్నోడైతే ఒక్క చోటు ఉండలేదు అసలుకి, ఎండలో కాళ్ళు కాలుతున్నాయి, తిరుగుతూనే ఉన్నాడు అసలు. వీళ్ళందరినీ పిలుచుకొని ఇంకా బయట దూరం ఎక్కడ వెళ్ళలేము, అందుకే మాకు దగ్గరలో ఉండే మడక్షరాలో సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ రోజు అన్నదానం జరుగుతుంది. ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యి ఒక 2:30, 3కి అంతా ఫినిష్ అయిపోతుంది. మేమైతే లంచ్ టైంకి ఇక్కడికి వచ్చేద్దాము, ప్రసాదం తినుకుందాము, ఈవినింగ్ బయట తినుకొని అట్లా బయటకి ఇంటికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంట్లో టైం సరిపోలేదు. పిల్లలందరినీ రెడీ చేసుకొని వచ్చేలోపు మాకు టైం అయిపోయింది. ఇక్కడ టెంపుల్లో వినాయకుడు, దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి, నాగులకట్ట, మేరీమాత కూడా ఉంది ఇక్కడ. మేము స్కూల్ వెళ్ళేటప్పుడు సెయింట్ ఆన్స్ స్కూల్ కదా, ఎప్పుడు వచ్చినా మేరీమాత దగ్గరికి వచ్చేసి ప్రేయర్ చేసుకునే వాళ్ళము. ఇంకా లోపల ఇట్లా ఇది కూడా ఉంది. ఇంకా గుడిలో అన్నిటికీ పూజ చేయించుకొని అమ్మ వాళ్ళతో ఇంకా పైకైతే గుడి లోపలికైతే వెళ్దామనేసి కూర్చొని ఉన్నాము. మా నాన్న అంటున్నాడు, ఈ రాగరాయి మా ఇంట్లో 2 ఉండేవి, అసలు ఎక్కడ పోయినాయి కనిపించట్లేదు అని. అప్పట్లో అందరూ వాటితోనే రాగులు ఇసిరేవాళ్ళు, పిండి చేసుకునేవాళ్ళు. అమ్మ వాళ్ళు చిన్నప్పుడంతా దాంతోనే చేసేవాళ్ళంట. ఇప్పుడు కనుమరుగైపోయినాయి, ఎప్పుడో మ్యూజియాల్లో చూస్తున్నాం అనమాట. కానీ పల్లెల్లో ఇప్పటికీ యూజ్ చేస్తున్నారు చాలామంది. ఇంకా అక్కడ పూజలన్నీ కంప్లీట్ చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వెళ్ళే చోట పాట్లో సిగ్గుపడే చెట్టు ఉంది. ఇవేమా ముడుచుకుంటే చూడే అవి
వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవింద నమో నమః. అదే అక్కడ చరుకు తెలియదు లేప. అమ్మా అమ్మా పదమ్మా ముందుకు అక్కడ నిలబడండి అట్లా. పిన్ని పెద్దమ్మది అమ్మ లిఫ్ట్ లో పిలుచుకుంటారు. కూలింగ్ అయిపోదా? కూలింగ్ నడుచుకుని వస్తా అంటే ఫ్రెండ్ నుంచి లిఫ్ట్ లో మనం పోకూడదన్నా. లిఫ్ట్ లో పిలుచుకొని బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్లు వస్తుండే ఒకటి ఒకటి. అది వెలిగితే మీనా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఐస్ కేక్ అది. బర్త్డే కాదు, యానివర్సరీ. ఓకేనా లేదా? ఏమంటా మన పిల్లలకి మళ్ళీ ఇద్దాం. వస్తారా పిల్లలు? అక్కడ కూర్చొని తినిపోండి.
గూడా కాదు గూడు. ముందు ఇంకా బాగా మెయింటైన్ చేస్తాండి కదా పార్క్ ముందు ఇంకా బాగా మెయింటైన్ చేస్తాండి. ఈ మధ్య అంతా కొంచెం బాగుందా కన్నా. గుళ్ళో కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసినాము. చాలాసేపు ఉండకే కాలేదు పిల్లల్ని పట్టుకొని. అమ్మ వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చినాము ముగ్గురు కలిసి. ఫోటో ఫ్రేమ్స్. అమ్మ నాన్నది సింగిల్ ఫొటోస్ లేవన్నమాట, ఎప్పుడో తీసిన పాతది ఒక ఫోటో ఉందంటే. అలాగే ఒక ఫ్యామిలీ ఫోటో కూడా మా అందరిది కలిసి అనమాట. 2 ఫోటోలు కడిగించుకొని తెచ్చినాము. ఫొటోస్ చూసినప్పుడు చాలా హ్యాపీ అయింది మా అమ్మ అయితే. ఎప్పుడు అమ్మ నాన్న ఫొటోస్ లేవు కదా అందుకని. ఇంకా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత పార్టీ లేదని అంటే చికెన్ తీసుకొచ్చి ఇచ్చినాడు. అమ్మ అయితే బయటే తినండి మీకు నచ్చింది నేను తీసిస్తానండి, కానీ ఇంట్లో చేసుకొని అందరూ తిందామనేసి చికెన్ తెచ్చుకొని చేసుకున్నాము. ఇంకా మేము ఇంకా మా పక్కనే మా అత్త వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంటికి పిలిచి అందరూ కలిసి భోంచేసినారు. అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.